బ్రేకింగ్ న్యూస్ అయ్యప్ప స్వామి మాల వేసుకొని అయ్యప్ప స్వామి మాల ధారణలో స్కూలుకు వచ్చాడు అని ఒక విద్యార్థిని టీచర్ చితకబాది స్కూల్ నుంచి పంపేసిన ఘటన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో చోటు చేసుకుంది. దీనిపై అయ్యప్ప స్వామి భక్తులు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ విద్యార్థి ఒక స్కూల్లో చదువుతున్నాడు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. నారాయణ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. వసీకరణ్ను అయ్యప్ప స్వామి మాల వేసుకుని స్కూలుకు వచ్చాడు అని చితకబాదారు టీచర్. ఆ చేతి పైన బెత్తం దెబ్బలు కూడా ఆ స్టూడెంట్ చూపిస్తూ ఉన్నాడు. మ్యాథ్స్ టీచర్ యూసఫ్ రాజా చితకబాదాడు అని చెప్తున్నాడు. వంశీకరణ్ను చితకబాదాడు. మామూలుగా విద్యార్థులను మామూలుగా కొట్టడమే తప్పు, అది మాల వేసుకుని వచ్చాడు ఒకవేళ లేదు అని అనుకుంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్పొచ్చు, కానీ కొట్టడం అనేది ఇంకా తప్పు అని ఆ విద్యార్థి తల్లిదండ్రులు అయ్యప్ప స్వామి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లెక్కల మాస్టారు యూసఫ్ రాజా ఈ విద్యార్థిపై దాడి చేశాడు. టీచర్ దాడితో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్కూలు ఎదుట అయ్యప్ప స్వాములు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూసఫ్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ ఘటనపై విద్యార్థి మాట్లాడాడు, విద్యార్థి పేరెంట్స్ కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఫ్లోర్ తుడిచే కర్ర తీసుకొని కొట్టిండు. ఫస్ట్ స్వామి నా పైన టార్గెట్ పెట్టిండు. మాలేసుకున్నప్పటి నుంచి అట్లనే ఉంటుండు. ఇప్పుడు కొట్టిండు, అది కూడా బండలు తుడిచే కర్ర తీసుకొని కొట్టిండు. ఏమనలే, కానీ ఒక్క మాట మాట్లాడుతున్నాను. బుక్ తీసుకొని అడుగుతున్నందుకు కొట్టిండు. నా దగ్గరకు వచ్చి మీ వర్క్స్ మీరు చేసుకోండి అంటే మేము మాట్లాడుతున్నాం. బుక్ ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఆ కోపంతో కక్షతోనే వచ్చి నన్ను కొట్టిండు. ఆ స్వామి క్రిస్టియన్, ఆ స్వామి పేరు జోసఫ్ ప్రేమ్ రాజా. ఆ స్వామి నన్ను కావాలనే కొట్టిండు. ఆ స్వామి క్రిస్టియన్ ముందు నుంచే టార్గెట్ పెట్టిండు. ఇంకా బ్లాక్ మెయిల్ చేసి వైట్ పేపర్ పైన నా సిగ్నేచర్ తీసుకొని మళ్ళా ఇల్లీగల్ ఇట్లా కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అట్లా చేస్తుండు. మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తాడు. క్లాస్ లో ముందు నుంచే టార్గెట్ పెడతాడు. మేమని మాట్లాడుతుండే కొట్టి ఈ కర్రన్ నోట్లో పొడిచి తిప్పుతా నా కొడక అని చెప్పి అట్లా మాట్లాడుతుండు. అది కూడా బండలు దుడిచే కర్రతోని కొట్టిండు. ఇది సార్ వచ్చి ఇప్పుడు నా ముంగట క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా. నా దగ్గర సాయంత్రం 6:30 గంటలకి మా బాబు ఇంటికి రావడం జరిగింది. వచ్చి ఏడ్చుకుంటూ వచ్చిండు. ఏమైంది స్వామి అని అడిగినా నేను. అడిగేసరికి దెబ్బలు చూపించిండు. చాలా గట్టి దెబ్బలు తాకినాయి. అద్దులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎందుకు అంటే నేనేం అనలేదు, ఒక మాట మాట్లాడిన బుక్ కోసం అడిగినా. టార్గెట్ వచ్చి చెంప మీద కొట్టిండు. ఎందుకు కొట్టినావు సార్, నా వాయిసే రాలేదు కదా, పక్కదాని వాయిస్ వచ్చిందని చెప్పేసి అంటే మళ్ళీ మాట్లాడతావరా కొడుకు అని చెప్పి కట్ట తీసుకొని గట్టిగా కొట్టి పశువుని కొట్టిన కంటే హీనంగా కొట్టిండు. ఇప్పటికి కూడా అద్దు ఉంది, ఇంకా అద్దు ఉంది. మొత్తం వాపు వచ్చింది. కన్ను కడ కూడా కొంచెం రెడ్గా అయింది. ఇప్పుడు తగ్గింది. ఇక్కడ వాపే ఉంది. కొట్టేసి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని ఏం చేసుకుంటూ వేసుకో అని చెప్పి బెదిరించిండంట. అసలు క్లాస్ కూడా చెప్తలేడు అతను. మీరు రాసుకోమని చెప్పిండంట. కావాలని టార్గెట్ చేసి కొట్టిండని మా బాబు చెప్తుండు. అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలి. అది కూడా యాజమాన్యం కూడా మాకు చెప్పడం జరిగింది, కఠినంగా తీసుకోవాలని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళు కూడా యాజమాన్యం కూడా అతని మీద కేసు పెట్టాలి. అతనికి అన్ని శిక్షలు ఈయన వైట్ పేపర్ మీద సిగ్నేచర్, బ్లాక్ మెయిల్ కేసు ఒకటి, మరియు ఈయన కుట్టినందుకు చిన్న బాబుని కొట్టిన చైల్డ్ కేసు కూడా అన్ని కేసులు బుక్ చేసి చేయాలని చెప్పేసి సిఐ గారిని కూడా కోరడం జరుగుతున్నాము. అదేవిధంగా అతన్ని వచ్చి తీసుకొచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం. స్కూల్ టీచర్ కొట్టిన ఘటనపై విద్యార్థి తండ్రి చెబుతున్న వెర్షన్ చూసాం. ఒక్కసారి మా ప్రతినిధి పెట్రిషాతో కూడా మాట్లాడదాం. పెట్రిషా, అసలు ఏం జరిగింది? విద్యార్థి చెబుతున్న వెర్షన్ చూసాం. స్కూల్ టీచర్ వెర్షన్ ఏంటి? స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ జిల్లాలో దాదాపు చెప్పొచ్చు ఒక టీచర్ ప్రవర్తించిన విధానం చాలు అంటూ మామూలందరూ కూడా ఆందోళనకి దిగారు. ఒక స్వామిని స్కూల్ యూనిఫామ్ కన్నా రాంగ్ యూనిఫామ్ వేసుకొని వచ్చామంటే చిక్కబాద్దడం అయితే జరిగింది. ఇదంతా కూడా
విద్యార్థిని తీవ్ర గాయాలయని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు స్కూల్ ఎదురుగా ఏడీసీతో పాటు అయ్యప్పలందరూ కూడా ధర్నాకు దిగారు. ఖచ్చితంగా స్కూల్ టీచర్ ని చర్యలకు తీసుకోవాలంటూ పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తూ, మరోవైపు చేసుకుంటే స్కూల్స్ ఒక యూనిఫామ్ ఉంటుంది, ప్రోటోకాల్ ఎవరైనా సరే రూల్స్ అంటూ స్కూల్స్ కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా నారాయణ స్కూల్లో అయితే జరిగింది. 9th క్లాస్ చదువుతున్న వసీకరణ అని పూర్తిగా తెలుస్తుంది. ఆ టీచర్ కూడా మ్యాథ్స్ నేర్పించే టీచర్ అని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు విద్యార్థికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే ఒకవైపు చూసుకుంటే కూడా స్కూల్లో అనేది ఒక ప్రోటోకాల్ ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని స్కూల్స్ క్రిస్టియన్ కి సంబంధించిన ఉంటాయి, కొన్ని ముస్లిం కి, కొన్ని హిందూకి సంబంధించిన స్కూల్స్ అయితే ఉంటాయి. పూర్తిగా కూడా స్కూల్ చిల్డ్రన్స్ అందరు కూడా బర్త్డేకి మించి మిగతా వేరే యూనిఫామ్ వేసుకోవచ్చు అని పూర్తిగా ప్రొడక్ట్లు ఉంటుంది. రూల్స్ ఉన్నప్పటికీ కూడా టీచర్స్ అందరు ఎప్పుడు వాల్యూస్, రెస్పెక్ట్, ఎవ్రీ రిలీజియన్స్ కి, కల్చర్స్ కి ప్లస్ యూనిటీ అండ్ డైవర్సిటీ అని నేర్పిస్తున్న టీచర్స్ ఇలా మరో విధంగా చేయడం ఎక్కడి వరకు కరెక్ట్ అని పూర్తిగా తెలుస్తారు. ఖచ్చితంగా కూడా ఒకవైపు చూసుకుంటే కూడా టీచర్స్ అందరు కూడా యూనిటీ, డైవర్సిటీ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. స్కూల్స్ లో ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క రిలీజియన్ కి ఆ పాలిటిక్స్ ఉన్నప్పటికీ కూడా ఎవ్రీ రిలీజియన్స్ కి ఇంకా దాని బిలీఫ్ కి మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలంటూ టీచర్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కల్చర్ అండ్ డైవర్సిటీ గురించి ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ పిల్లలకి ఇవ్వాలి ఖచ్చితంగా. అందరి గురించి అంటే ఎవ్రీ రిలీజియన్స్ గురించి మనం రెస్పెక్ట్ చేయాలి అన్న నీతులు చెప్తుంటారు టీచర్లు. అలాంటిది టీచర్సే మాల వేసుకున్నందుకు ఎలా కొడతారంటూ పూర్తిగా అడగడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా స్కూల్స్ లో ఇటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా రావాలని ఒకవైపు ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టీచర్సే చెప్తుంటారు ఎవ్రీ రిలీజియస్ ఇస్ ఇంపార్టెంట్, యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది మనం పాటించాలి. ప్రతి రిలీజన్స్ కి మనము బిలీవ్ చేయకపోయినా, రిలీజన్స్ మనం పాటించకపోయినా ఎవ్రీ రిలీజన్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ కల్చర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలని టీచర్స్ చెప్తూ ఉంటారు. రిలీజన్ కాదు, వాళ్ళ బిలీఫ్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ మనం పాటించకూడదు. ఎవరి బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయని టీచర్స్ చెప్తున్నప్పటికీ కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ ని ఎక్కడి వరకు టార్గెట్ చేయడం కరెక్ట్ అని పూర్తిగా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇదొకే కాదు, గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే అయ్యప్ప మాల సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తరచుగా పిల్లల్ని కొడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు, హింసిస్తున్నారు టీచర్స్. అంటే ఎక్కడ కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ఏ టీచర్ కి కూడా రైట్ లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఒకవేళ పిల్లలు చదవకపోయినా రాంగ్ యూనిఫామ్ లోనే ఖచ్చితంగా రిపోర్ట్ లో రాసి ఇవ్వాలి, లేదంటే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి మీ పిల్లలను తీసుకెళ్ళండి, రాంగ్ యూనిఫామ్ లో వచ్చారని చెప్పాలి. కానీ ఎటువంటి మ్యాన్ హ్యాండిల్ చేయొద్దు అని పూర్తిగా అయితే ఏవీతో పాటు అక్కడ తండ్రి ఎవరైతే ఉన్నారో కొడుకు సంబంధించిన తండ్రి అతను ఆందోళనకి దిగారు. ఒకవైపు వైట్ పేపర్ పైన అంటే అతను కొట్టలేదు అని చెప్పి వైట్ పేపర్ పైన రాసుకొని ప్లెయిన్ సిగ్నేచర్ తీసుకున్నారు. స్టూడెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తప్పు. కల్చర్ అనేది ఇప్పటికైనా అప్గ్రేడ్ అవ్వాలి. ఒకవైపు అన్ని కల్చర్స్ ని కూడా రెస్పెక్ట్ చేయాలని పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు.